తప్పుడు కార్యక్రమాలతోటి ప్రజలకు అత్యంత ముఖ్యమైనటువంటి తాగునీరు కానీ సాగునీటి విషయంలో ఏ రకంగా సర్వనాశనం చేశారో ఆ చేసినటువంటి దాన్నన్నిటి కూడా సరిదిద్దుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ ఎమ్మెల్యేగా మీరందరూ ఆశీర్వదించిన తర్వాత ఆ సరిదిద్దుకునే కార్యక్రమాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి మంచి పనులు చేసేటువంటి కార్యక్రమాల్లో ఉదాహరణే ఇక్కడ కనిపించేటువంటి ఈ ట్యాంకు. ఇది కూడా దీని విషయం పాపం మా డిఈ గారు సరిగ్గా చెప్పలేకపోయినారు. మా సర్పంచ్ గారు పాపం మాట పూర్తిగా బయటికి రాలే, ఇంకా ఏం జరిగిందనేది. ఇది ఒకసారి చూసుకుంటే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు సంయుక్తంగా గత ప్రభుత్వంలో కూడా ఎలక్షన్ ఇంకా ఒక నెల రోజు 2 నెలల ముందు వస్తుందనగా జల జీవన్ మిషన్ కింద ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి త్రాగునీటి కోసం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ట్యాంకులను శాంక్షన్ చేయడం జరిగింది కేంద్రం. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఆ రోజు గెలిచినటువంటి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ రాష్ట్రంలో కానీ ఏ గ్రామంలో కూడా తాగడానికి నీళ్లకు ఇబ్బందులు పడేటువంటి ఇటువంటి మన గోనగంట లాంటి గ్రామాల్లో ఆ జలజీవన్ మిషన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోకుండా ఏమాత్రం పనులు చేయకుండా చివరికి పరిస్థితి ఏమిరా అంటే ఆ శాంక్షన్ చేసిన డబ్బులన్నీ కూడా క్యాన్సిల్ అయ్యి కేంద్రం పంపించినటువంటి ఆ నిధులను ఉపయోగించుకోకుండా ఇష్టం వచ్చినట్టు స్కీములు పెట్టి స్కాములకు వాడుకుంటే ఆ ప్రోగ్రామ్స్, ఆ డబ్బులు, ఆ స్కీములన్నీ కూడా శాంక్షన్ అయినవి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వస్తే పట్టించుకునే నాథులు లేనప్పుడు ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో కూటమి అధికారంలోకి వస్తే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మరీ ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారు కేంద్రానికి పోయి ఏ జలజీవన మిషన్ అయితే క్యాన్సిల్ అయిందో ఆ క్యాన్సిల్ అయినటువంటి ఆ స్కీములన్నింటినీ కూడా మళ్ళీ మీరు సమయం ఇవ్వాలా, మళ్ళీ తీసుకురావాలా, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలని ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారిని వినతి చేసుకుని ఆ కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి టైం తీసుకోవడం జరిగింది. మీరు ఆ ట్యాంకు కూడా ఈ నీళ్లు కూడా గోనెగండ్లకు ఆకోవకు చెందింది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చెప్పి గోనెగండ్ల హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి ఈ గోనెగండ్ల మండలంలో ప్రతి గ్రామంలో ఓట్ల కోసం చేతులెత్తి మొక్కిన రోజున 2 మాటలు ఇచ్చాను మీ అందరికీ. మొట్టమొదటి మాట, అయ్యా శాశ్వతమైన పరిష్కారం తాగడానికి నీళ్లు, శాశ్వతమైన పరిష్కారం ఒకటి ఇస్తానని. రెండోది, సాగునీటికి సంబంధించినంత వరకు ఎల్ఎల్సి నుంచి వచ్చే నీళ్లు కానీ తర్వాత గోనెగండ్లలో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి పీడీకి ఏదైతే ఉందో పీడీ కాలువకు సంబంధించి దాన్ని మళ్ళీ ఆధునీకరణ చేసి ఒక మంచి లిఫ్ట్ ఒకటి పెట్టి అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మీకు మాట ఇవ్వడం జరిగింది. నేను దాంట్లో మొట్టమొదటి మాట, నేను చెప్పకముందే సపోర్ట్లు కొడుతున్నారు, మొట్టమొదటి మాట నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి నేను ఇక్కడ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల దగ్గర, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయినప్పుడు ప్రత్యేకంగా నేను అడగడం జరిగింది, సార్ మా గోనెగండ్లకు నాకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. ఎమ్మిగనూరు మండలం, గోనెగండ్ల మండలం, అదేవిధంగా నందవరం మండలం. ఈ మండలాలన్నిటికి కూడా సాగునీటితో పాటు తాగునీరుకు సంబంధించినటువంటి వాటర్ గ్రిడ్ నేను ఎమ్మెల్యేగా 2014-19లో ఉన్నప్పుడు శాంక్షన్ చేసుకొని వచ్చినటువంటి 19 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుతో పాటు వాటర్ గ్రిడ్, ఆ వాటర్ గ్రిడ్తో పాటు ఈ రెండిటి కూడా మళ్ళీ మీరు శాంక్షన్ చేయాలని చెప్పి నేను అడిగితే వెంటనే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ మీద ప్రేమతో, మన ఎమ్మిగనూరు నియోజకవర్గం మీద ప్రేమతో వాటర్ గ్రిడ్ 350 కోట్ల రూపాయలతో మనకు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి ఈరోజు గోనెగండ్ల గడ్డ మీద నుంచి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి,
కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా ఈ విషయంలో. మరి ఆ ప్రాజెక్టు పర్మనెంట్ సొల్యూషన్ నేను ఇచ్చిన మాటను మీకు శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది. కానీ అది గాజుల దిన్నె నుంచి ఆ నీళ్ళన్నీ రావాలా, ఆ ప్రాజెక్టు మొదలు కావాలా, టెండర్లు పిలవాలా, 19 కోట్లు నేను తెచ్చినటువంటి అన్ని గ్రామాలకు ఆగిపోయిన ట్యాంకులతో పాటు ఆగిపోయిన నీళ్లతో పాటు అవన్నీ కొనసాగించాలంటే దశల వారీగా ఆ ప్రాజెక్టు చేయటానికి మనకి ఇంకా 2 సంవత్సరాలు పడుతుందంటే ఒక ఎండాకాలం పోయింది.